హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను మా వదిన వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. ఎందుకంటే ఆమె వాషింగ్ మిషన్ అయితే ఆర్డర్ పెట్టింది. దానికి ఫ్రీ అయితే ఎయిర్ ఫ్రైయర్ అయితే వచ్చింది. ఇంకా నేను ఇదే ఇక్కడ అన్బాక్స్ చేస్తున్నాను. మొత్తం తీస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే 2 బుక్స్ వచ్చాయి. అంటే మనం రెసిపీస్ ఎలా చేసుకోవాలని దాంట్లో క్లియర్గా ఉంది ఇంగ్రీడియంట్స్ అన్నీ. అలా 2 బుక్స్ వచ్చినాయి. ఒక చిన్న ప్లేట్ లాంటిది వచ్చింది. ఇంకైతే అది ఎయిర్ ఫ్రైయరు. ఇంకా అది కష్టపడి ఎలాగోలా బయటికి తీసాను. బయటికి తీసి చూస్తూ ఉన్నాను. వైర్ అయితే తక్కువ లెంత్ వచ్చింది. మనం కొద్దిగా దగ్గరగా పెట్టుకొని చేయాలి. రెసిపీ చేయాలనుకున్న కొద్దిగా దగ్గరగా పెట్టుకొని ప్లగ్కి చేయాలన్నమాట. ఇదైతే ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ 21 ఆప్షన్స్ ఇచ్చారు. డిగ్రీస్, టైమరు అంతా ఓవెన్ లాగే ఉంది. ఇంకైతే నేను పొటాటోస్ తీసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ చేయమనింది మా వదిన. ఓకే చేస్తానని చెప్పి నీట్గా అయితే పీల్ చేసుకొని అవి స్టిక్స్ లాగా కట్ చేసేసుకున్నాను. మనం ఏ కొత్త వస్తువు కొన్నా ఫస్ట్ అయితే బొట్లు పెట్టుకొని పూజ చేయడం అయితే మ్యాండేటరీ కదా, అదైతే కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు దాకా అయితే అంతా బాగానే జరుగుతూ ఉంది. ఏంద్రా ఇంత బాగా జరుగుతుంది అనుకుంటూ ఉన్నాను. తీరా చూస్తే ఆ ప్లగ్ అయితే పెద్దది వచ్చేసింది. మా వదిన వాళ్ళ ఇంట్లో అయితే ఎక్కడా పట్టలేదు అది. ఇంకా తీసుకెళ్ళి కిచెన్లో పెట్టి ట్రై చేసాము. అంటే ఫస్ట్ మేము బయట పెట్టి ట్రై చేద్దాం అనుకున్నాం. ఇంకా తీసుకెళ్ళి కిచెన్లో పెట్టి ట్రై చేసాం. ఇవైతే స్టిక్స్ లాగా కట్ చేసుకున్నాను చెప్పాను కదా, దాని మీద అయితే కొద్దిగా లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని అవైతే పచ్చి వేసి కొన్ని ట్రై చేశాను. కొన్ని పెట్టి ఫస్ట్ బటర్ పేపర్ అయితే పెట్టుకొని దాని మీద అయితే ఇవన్నీ వేసి లైట్గా ఆయిల్ అప్లై చేసి పెట్టాను. దాని మీద టైమర్ ఉందన్నమాట. 25 మినిట్స్ ఉంది. 200 డిగ్రీస్ దాకా పెట్టాలని చెప్పారు. ఓకే అని చెప్పి పెట్టాను. సరే 25 మినిట్స్ పట్టుద్ది కదా, ఒక 5 మినిట్స్ బయట కూర్చొని వద్దని చెప్పి నేను వెళ్ళాను. ఒక 10 మినిట్స్కే స్మెల్ వస్తుంది. సరేలే వస్తుంది కదా అనుకొని వెళ్ళి చూసేలేకి మొత్తం మాడిపోయింది. ఇక్కడైతే మేము టచ్ అనుకుంటున్నాము, అది టచ్ కాదు, టైమర్ అన్నీ రాస్తున్నారు అంతే. ఇంకైతే మొత్తం మాడిపోయింది లైట్గా పైన వరకు. సరే అని చెప్పి తీస్తుంటే బటర్ పేపర్కి మొత్తం అతుక్కుపోయాయి. ఇది ఇలా కాదని చెప్పి మళ్ళీ పేపర్ తీసేసి నార్మల్గా పెట్టేసి ఒక 10 మినిట్స్ పెట్టాం. ఇలా అయితే అయినాయి. నేనైతే నా ఎక్స్ప్రెషన్ చూస్తేనే అర్థమైపోద్ది. నేనైతే దాని మీద కొద్దిగా పెరి మసాలా చల్లుకొని ట్రై చేస్తున్నాను. నాకు అస్సలు అంటే అస్సలు నచ్చలేదు, అసలు బాగాలేవు అనిపించింది. సరే అని చెప్పి ఇంకోసారి ట్రై చేద్దామని చెప్పి అవి ఉడకబెడుతూ ఉన్నాను. అంతలోకి మా బాబు, మా కోడలు వాళ్ళు అయితే వచ్చారు. వాళ్ళకి ఇస్తే వాళ్ళ పిల్లలు కదా, బాగుంది అన్నారు. నిజం చెప్పు, వీడియో కోసం కాదంటే నిజంగానే బాగుంది అని చెప్పాడు. ఇంకైతే అవి ఉడికినాక అవి క్లాత్ మీద వేసుకొని నీట్గా తుడుచుకొని అందులో కొద్ది కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం వేసాను. అందులోనే కొద్దిగా అయితే ఆయిల్ వేసి 2 స్పూన్లు కలిపి పెట్టాను. ఇవైనా మంచిగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తూ పెట్టాను. ఇవైతే 15 మినిట్స్ పెట్టాను 200 డిగ్రీస్ దగ్గరే. ఇంక ఇవి కూడా అయితే టేస్ట్ అస్సలు నచ్చలేదు. ఇందాక సాల్ట్, ఇప్పుడు సాల్ట్ ఫుల్ ఉప్పు కాసం అయిపోయినాయి. నాకు అస్సలు నచ్చలేదు. పాపం పిల్లలకు కూడా నచ్చలేదు. ఇంకెలా ట్రై చేయాలో మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతే వీడియో. బాయ్.